ఈ రోజు మనం అయితే మంచి చేపల ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. మనోడైతే నిమ్మదబ్బని పసుపులో అద్దుకొని రుద్దుతున్నాడు అనమాట. ఎందుకు రుద్దుతున్నాడో మనకు కూడా తెలియదు. నాకు తెలిసి బహుశా ఇలా చేస్తే బ్యాక్టీరియా అంతా చనిపోద్ది అనుకుంటా. చేప అయితే చాలా ఫ్రెష్ గా ఉంది చూడండి. చేపనైతే కింద నుంచి అయితే కోసుకోవాలన్నమాట. చూడండి కింద నుంచి అయితే కోస్తున్నాడు చేపని. అయితే సన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకుంటే మనకి మసాలా అయితే భలే పడుతుందంట. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, లాస్ట్లో అయితే ఒక నిమ్మదబ్బ అయితే పిండేసుకుందాం. నిమ్మదబ్బ ఎందుకంటే ఒక మంచి పుల్లని ఫ్లేవర్ వస్తుంది. ఇవి వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఎందుకో నాకు కూడా తెలియదు, వేస్తే కొంచెం ఫ్లేవర్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుద్దంట. తర్వాత కోడిగుడ్డు అయితే బగలు కొట్టుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం. చూడండి ఫిష్ మసాలా ఎలా ఉందో. ఇప్పుడు వచ్చి ఈ మసాలాను అయితే బాగా చేపకైతే పట్టేసుకుందాం. ఈ గ్యాపుల్లో కూడా బాగా పూసుకున్నారంటే చేపకైతే మసాలా బాగా ఎక్కద్ది. అప్పుడు టేస్ట్ ఇంకా సూపర్గా ఉండిద్ది. ఇలా మసాలా బాగా పూసుకున్నాక ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. చేపకైతే మసాలా బాగా పట్టేసింది. మన దగ్గర అయితే బాండిల్ చిన్నది ఉంది, అందుకని ఇంత పెద్ద చేపను అయితే ఫ్రై చేయలేం. ఇప్పుడు వచ్చి దీన్ని 3 ముక్కలుగా కోసుకోబోతున్నాను. ఇప్పుడైతే ముక్కల్ని ఫ్రై చేసుకోబోతున్నాం. స్లోగా ఇది నిమ్మకాయ పిండి ఉంది ఏమే టేస్ట్ అయితే క్రిస్పీగా భలే ఉంది. ఏం సుమంత ఎటం సుమంత సూపర్ ఉంది మామ, కథక్కన వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.